సాధనతో సాధ్యమే. వాసు, దాసు అనే ఇద్దరు మిత్రులు 7వ తరగతి చదువుతున్నారు. వాసు చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. దాసు ఆటల్లో చురుగ్గా ఉండేవాడు. అందరూ నువ్వు ఆటలు చాలా బాగా ఆడుతున్నావు, అలాగే చదువు మీద కూడా దృష్టి పెట్టు, నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేవారు. అయినా దాసు వినేవాడు కాదు. దాంతో మిత్రుడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలనుకున్నాడు వాసు. ఒకరోజు దాసుతో, మనకు తొందరలో పరీక్షలున్నాయి, మనిద్దరం కలిసి చదువుకుందాం, నీకు సాయం చేస్తాను, కొంచెం ఆసక్తిగా చదివితే చాలు అన్నాడు. నేను ఆటలు బాగా ఆడగలను, నువ్వు చదవగలవు, అంతే. నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు పదే పదే అదే మాట చెబితే నేను నీకు ఓ మాట చెబుతాను అన్నాడు దాసు. ఏంటో చెప్పు అడిగాడు వాసు. నువ్వు నన్ను పరుగు పందెంలో ఓడించు, అప్పుడు నీ మాట వింటాను అన్నాడు. ఆ మాట విని ఏమీ అనకుండా ఉండిపోయాడు వాసు. కొన్ని రోజులకు దాసు దగ్గరకు వచ్చి, పరుగు పందెంలో నిన్ను ఓడిస్తే చెప్పినట్లు చదువుతావు కదా అడిగాడు. తప్పకుండా చదువుకుంటాను అన్నాడు దాసు. అయితే ఇప్పుడే పందెం పెట్టుకుందాం అన్నాడు వాసు. చెప్పినట్లుగానే పోటీలో వాసునే గెలిచాడు. దాంతో ఆశ్చర్యపోయిన దాసు, నువ్వు చదువులో ముందుంటావు సరే, పందెంలో ఎలా గెలిచావు అని అడిగాడు. సాధనతో ఏదైనా సాధ్యమే. నువ్వు చెప్పినప్పటి నుంచి రోజూ ప్రాక్టీస్ చేశాను, గెలవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా చదువు మీద శ్రద్ధ పెడితే అందులో కూడా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు వాసు. మిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం అప్పటి నుంచి ఆటలతో పాటు చదువు మీద దృష్టి పెట్టాడు దాసు. పిల్లలు, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.